హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మరి ఈరోజు చూసుకుంటే మన రైతు భరోసా రావట్లేదు అండ్ అలాగే పెన్షన్ అప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు అంతే వస్తుంది అంటూ చాలామంది చెప్పడం జరుగుతుంది. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే ఎందుకు రావట్లేదు అంటారు? వాళ్ళు నిజమే చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఎన్నికల్లో గెలవటం కోసం 2000ని 4000 చేస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి దాని 15 నెలలు అయినా కూడా అమలు పరచలేదు. కాబట్టి 2000 ఎత్తుకుంటున్న వాళ్ళు ఇవాళ 2000 వస్తున్నాయని చెప్తున్నారు. ఆ రోజు పరిమితి లేకుండా రైతు బంధు అందరికీ వచ్చింది. ఈరోజు 2 ఎకరాల వరకు కూడా పూర్తిగా పడిన పరిస్థితి అనేది స్వయానా రైతులు చెప్తున్నారు. మేము చెప్తే రాజకీయ పార్టీగా విమర్శ అవుతుంది, కానీ ఆ రకంగా సాధ్యమే విషయం ఏంటంటే వాళ్ళు కనీసం ఆర్థిక పరిస్థితి ఆలోచించకుండా అలివి కానీ హామీలు ఇచ్చి ఏదో రకంగా అధికారం రావాలనే తపనతో చేసిన తప్ప ఇప్పుడు వాళ్ళు చేయడానికి వాళ్ళకి సరిపోవట్లేదు. వాళ్ళకు అంటే ఎవరిని అడిగినా సరే నిధులు లేవు అంటున్నారు. అంటే ఏమైనట్టు? నిధులు ఏమైపోవండి. ప్రభుత్వం నడిపే వాళ్లకు నిధులు సమకూర్చిన తెలివితేటలు ఉండాలి. ఏ రకంగా సమకూర్చుకోవాలి, సంపదను పెంచాలి, ప్రజలకు పంచాలి, అంతే తప్ప నిధులు ఆడ నుంచి వస్తాయి. ఏదో లంక బిందెలు ఉన్నాయి దొరికితే చేద్దాం అనుకున్నాడు, లంక బిందెలు దొరకవు కదా. సార్, మరి రీసెంట్గా కూడా మనకి ఏదైతే కులగణన జరిగిందో దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అయిందని చెప్పొచ్చా? అంటే పాజిటివ్ అయిందని చెప్పొచ్చా? నెగిటివ్ పాజిటివ్ అనకంటే సమగ్రంగా జరగలేదనేది వాస్తవం. అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీసీ గణన చేద్దామని చెప్పి అనేక 87 అంశాలు పెట్టడం వల్ల ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు చెప్పడానికే అలివి కాకుండా పెట్టారు. వాస్తవంగా బీసీ గణన వరకే వాళ్ళు చెప్పారు, అంతవరకు చేస్తే సరిపోయేది. దానికి సామాజిక ఆర్థిక వాళ్ళ మొత్తం అయ్యేసరికల్లా వాళ్ళ గోపికలేని పరిస్థితి వచ్చింది, జరగలేదు. థ్యాంక్ యూ సార్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మరి ఈరోజు చూసుకుంటే మన రైతు భరోసా రావట్లేదు అండ్ అలాగే పెన్షన్ అప్పుడు ఎంత వస్తుంది ఇప్పుడు అంతే వస్తుంది అంటూ చాలామంది చెప్పడం జరుగుతుంది. దీనికి మీరు ఏం చెప్తారు? అంటే ఎందుకు రావట్లేదు అంటారు? వాళ్ళు నిజమే చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఎన్నికల్లో గెలవటం కోసం 2000ని 4000 చేస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి దాని 15 నెలలు అయినా కూడా అమలు పరచలేదు. కాబట్టి 2000 ఎత్తుకుంటున్న వాళ్ళు ఇవాళ 2000 వస్తున్నాయని చెప్తున్నారు. ఆ రోజు పరిమితి లేకుండా రైతు బంధు అందరికీ వచ్చింది. ఈరోజు 2 ఎకరాల వరకు కూడా పూర్తిగా పడిన పరిస్థితి అనేది స్వయానా రైతులు చెప్తున్నారు. మేము చెప్తే రాజకీయ పార్టీగా విమర్శ అవుతుంది, కానీ ఆ రకంగా సాధ్యమే విషయం ఏంటంటే వాళ్ళు కనీసం ఆర్థిక పరిస్థితి ఆలోచించకుండా అలివి కానీ హామీలు ఇచ్చి ఏదో రకంగా అధికారం రావాలనే తపనతో చేసిన తప్ప ఇప్పుడు వాళ్ళు చేయడానికి వాళ్ళకి సరిపోవట్లేదు. వాళ్ళకు అంటే ఎవరిని అడిగినా సరే నిధులు లేవు అంటున్నారు. అంటే ఏమైనట్టు? నిధులు ఏమైపోవండి. ప్రభుత్వం నడిపే వాళ్లకు నిధులు సమకూర్చిన తెలివితేటలు ఉండాలి. ఏ రకంగా సమకూర్చుకోవాలి, సంపదను పెంచాలి, ప్రజలకు పంచాలి, అంతే తప్ప నిధులు ఆడ నుంచి వస్తాయి. ఏదో లంక బిందెలు ఉన్నాయి దొరికితే చేద్దాం అనుకున్నాడు, లంక బిందెలు దొరకవు కదా. సార్, మరి రీసెంట్గా కూడా మనకి ఏదైతే కులగణన జరిగిందో దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్ అయిందని చెప్పొచ్చా? అంటే పాజిటివ్ అయిందని చెప్పొచ్చా? నెగిటివ్ పాజిటివ్ అనకంటే సమగ్రంగా జరగలేదనేది వాస్తవం. అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీసీ గణన చేద్దామని చెప్పి అనేక 87 అంశాలు పెట్టడం వల్ల ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు చెప్పడానికే అలివి కాకుండా పెట్టారు. వాస్తవంగా బీసీ గణన వరకే వాళ్ళు చెప్పారు, అంతవరకు చేస్తే సరిపోయేది. దానికి సామాజిక ఆర్థిక వాళ్ళ మొత్తం అయ్యేసరికల్లా వాళ్ళ గోపికలేని పరిస్థితి వచ్చింది, జరగలేదు. థ్యాంక్ యూ సార్.